ఇవాళ సాధకులందరి కోసం ఒక అద్భుతమైన సాధన, నిగూఢమైన సాధన చెబుతున్నాను, వినండి. అదే ఘంటాకర్ణుడి సాధన. ఈ సాధనా విధానాన్ని పూర్తిగా చెప్తున్నాను, యంత్రసహితంగా. సావధానంగా విని చేసుకోండి. ముందుగా ఈ ఘంటాకర్ణుడు ఎలా ఉంటాడనే విషయాన్ని చెబుతాను, వినండి. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా చెబుతాను, వినండి. ఆయన స్వరూపం శ్రీ ఘంటాకర్ణుడు. ఆయన ఉండే స్థానం హిమవంత్ పర్వత శ్రేణుల్లోని త్రిశూల పర్వత శిఖర పీఠంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడంటే, శరీర వర్ణం తామ్ర నీల వర్ణం, రాగి మరియు నీలిరంగు కలగలిసిన శరీరం, ప్రకాశం, ముఖం గర్జించే యక్షసింహ ముఖంలా ఉంటుంది. నుదుటిన శక్తి చిహ్నం, కర్ణములకు 2 పెద్ద గంటలుగా ప్రతిఫలించు సర్వరేఖామయ రూపం. ఆయన ధరించే అస్త్రాలు త్రిశూలం, ఖడ్గం, ముద్రాకరం. వాహనం ఉగ్రమైన నీలిరంగులో ఉన్నటువంటి వృషభం. విలక్షణ లక్షణం, ఆయన వినికిడికి కాదు, ధ్వనులను నియంత్రణ చేస్తాడు. దుష్ట శబ్దమును వినిపించనివ్వడు, దురాలోచనను దరిచేరనివ్వడు, దుష్ట గ్రహములపై విజయాన్ని ప్రసాదిస్తాడు. తదుపరి సిద్ధి పొందిన సాధకుడికి ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తాడు. ఆయన ప్రభావం శబ్దబంధన నివారణ, మంత్రోచ్చారణతో రక్షణ, భూతబాధ నివారణ, స్థూల శత్రు నిర్మూలన, సకల వ్యాపార విజయం మరియు రాజకీయ లబ్ధి. ఆయన ధ్యాన శ్లోకం: తామ్రనీలతనం భేభత్సవధనం ఖడ్గత్రిశూలధరం కంఠారవబంధిత కర్ణయుగళం నీలవృషభారూఢం త్రిశూల శిఖరాధీశం శబ్దమార్గ నియమాకం వందే ఘోరతలారాధ్య ఘంటాకర్ణ మహాబలం. ఇది ఆయన ధ్యాన శ్లోకం. ఈ శ్లోకాన్ని కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతిరోజు సాధన చేయాలనుకున్న వ్యక్తి ఎవరైనా సరే ఈ శ్లోకాన్ని ఊహించుకోండి, లేదా ఆయన చిత్రపటాన్ని కూడా ఇస్తాను యంత్రంతో సహితంగా. జాగ్రత్తగా చేసుకోండి. ఇకపోతే ఆయన్ని సాధించే మంత్రం ఇస్తున్నాను. ఓం గ్రాం గ్రీం గ్రౌం హాం 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 మహావీర త్రిగంటకర్ణే వజి వజి త్రిశూల పర్వత స్థిత నివాసాయ అగచ్చ అగచ్చ మమ అభీష్ట సిద్ధిం కురు కురు ఫట్ స్వాహ. రోజుకి 1080 జపం గుర్తుపెట్టుకోండి. ఇది ముక్తాయుత బీజయుక్తమైన క్షేత్రశుద్ధి, శబ్ద రక్షణ, భూతగమన నివారణకు ఉపయోగపడుతుందని గుర్తుంచుకోండి. ఈ మంత్రం సిద్ధి అనేక విధాలుగా సాధకుని రక్షిస్తుంది. ఇక్కడ ఈయన యంత్రాన్ని కూడా ఇస్తాను. ఎలా యంత్రాన్ని వేసుకోవాలని ముందు చెప్తాను. అందులో వీడియోలో కూడా ఆ యంత్రాన్ని నేను డిస్ప్లే చేస్తాను. జాగ్రత్తగా భూమి మీద ముగ్గు మాదిరిగా వేసుకుని దాంట్లో ఇక్కడ చెప్పిన ఆకారాన్ని బాగా వ్రాసుకుని, నిశ్శబ్దమైన ప్రదేశంలో, నీకు మాత్రమే సొంతమైన ప్రదేశం, ఎవరూ తిరగని ప్రదేశం అయి ఉండాలి. ఈ సాధన చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. ఆసనంగా దర్భసాప వేసుకోండి, లేదా శంభాసనం ఉంటే అది వేసుకుని సాధన చేయండి. జపమాలగా ఖచ్చితంగా రుద్రాక్షమాలనే వాడండి. యంత్ర స్వరూపాన్ని వివరిస్తున్నాను, గమనించండి. చతురస్రం, మధ్యలో త్రికోణం, లోపల త్రిశూల బింబం, కేంద్ర బిందువులో గ్రీం అనే బీజాక్షరం తెలుగులో రాసుకోండి. మధ్య చక్రం, గంటాకార పద్మరేఖలు, బయట 4 దిక్కుల్లో నాదబిందు చిహ్నాలు ఓం అని చతుర్విధ ధ్వనిరేఖలుగా గీసుకోవాలి. 4 మూలలా గీసుకోండి యంత్రానికి. ఆ యంత్రం కూడా నేను ఇక్కడ ఇస్తాను. యంత్రాన్ని భూమి మీద వేసుకునేటప్పుడు ఏ రంగులు వాడాలో కూడా చెప్తున్నాను, వినండి. రంగులు: నీలము, తామ్రము, సగట్లో తెలుపు, అందరూ లేదా ముదురు ఎరుపు. ఈ యంత్రానికి వేయాల్సిన రంగులు ఇవే. ఈ 4 రంగుల్లోనే ఈ యంత్రాన్ని వేసుకోవలసి ఉంటుంది. ఇక్కడ యంత్రాన్ని కూడా వీడియోలో ఇస్తాను, చూసుకుని జాగ్రత్తగా వేసుకోండి. ఇకపోతే సాధనా నియమాలు. సాధన మొదలు పెట్టాల్సిన సమయం కృష్ణపక్ష అష్టమి రోజు లేదా అమావాస్య రోజు కావచ్చు. ఈ 2 రోజుల్లో ఏ రోజైనా మొదలు పెట్టవచ్చు. స్థలం శబ్దరహిత ప్రాంతమై ఉండాలి. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి సాధకులారా.
ఇంకా మీకు ధైర్యశాలులైతే అరణ్య తల్పాలు లేదా గృహల్లో ఘోర శ్మశాన ప్రదేశాల్లో రాత్రి 12 తర్వాత సాధనా సమయం అనే విషయాన్ని మర్చిపోకండి. వీటన్నిటికంటే ముందు మీరు భూమి మీద వేసుకునే యంత్రాన్ని ఒక రాగి రేకులో వేసుకోండి. రాగి రేకులో గీసుకుని దాన్ని తామ్రపీఠంగా ఏదైతే కావచ్చు ఈ యంత్రాన్ని నువ్వు సాధన చేసే ప్రదేశం ఏదైతే ఉందో అందులో నీ గుదస్థానం కింద పెట్టుకొని దాని మీద కూర్చొని సాధన చేయడం వల్ల ఆ శక్తి ఆ తామర రేఖలోకి వచ్చి ఆ తామర రేఖను ఒక కంకణంగా కట్టుకోగలిగితే సాధన సిద్ధి పొందిన తర్వాత అమోఘం, అద్వితీయం. అంతే. జపానికి మాత్రం రుద్రాక్షమాలనే వాడాలి. మీరు ఈ సాధన చేసేటప్పుడు మీకు అనుకూలంగా ఉండే 2 గంటలు మీరు సాధన చేస్తున్న కుడిపక్క కూర్చొని సాధన చేస్తున్నప్పుడు 2 చేతుల వద్ద ధ్వనించే విధంగా 2 గంటలను కట్టుకోండి. సాధనా సమయంలో సాధనా స్థలంలో గుర్తుంచుకోండి. ఇకపోతే ఈయన చిత్రపటాన్ని కూడా ఇస్తాను. నేను నైవేద్యం ఎలా పెట్టాలని కూడా చెప్తాను. ఈ ఘంటాకర్ణుని అనే ఆయనకి ఉలవలు, మిరియాల అన్నం ఈ 2 కలిపి నారింజ పానీయం, నారింజ రసం కావచ్చు ఏదైనా సరే పానీయంగా సాధన జరిగిన రోజులు సాధన పూర్తయిన తర్వాత ఈ నైవేద్యాన్ని సమర్పించి రావాల్సి ఉంటుంది. అంటే ప్రతిరోజు నువ్వు సాధన పూర్తి చేసుకున్న తర్వాత నైవేద్యాన్ని సమర్పించి యథాశక్తి నువ్వు అర్చన కూడా చేసుకోవచ్చు ఆయనకి ముందు, పూజకి ముందు. ఇకపోతే సాధనా విధానం. యంత్రానికి శబ్దబంధ యంత్రం ముందు గంట ధ్వనితోనే అభిమంత్రించండి యంత్రాన్ని. ఆవాహన పద్ధతి కూడా గంట ధ్వనితోనే ఘంటాకరణ ఆవాహన చేసి పుష్పార్చన చేయండి. అంటే ఫస్ట్ ఒక శ్లోకాన్ని చెప్పాను కదా, ఆ శ్లోకాన్ని అది కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో చూసుకోండి. ఈ సాధన నిశీది కాలం మంత్రార్చన రాత్రి 12 గంటల తర్వాత యంత్రంలోని మధ్య బిందువు మీద కూర్చుని శబ్దబీజ జపం చేయాలనే విషయాన్ని మర్చిపోకండి సాధకులారా. ఈ సాధన 21 రోజులు ఉంటుంది. ఈ 21 రోజుల సాధనలో నీవు ఎటువంటి ఆటంకం కలగకుండా సాధన చేసి సిద్ధి పొందితే మాత్రం ఈ సాధన ఫలితాలు అన్నీ ఇన్ని అని చెప్పడం అలివి కాదు. ఎందుకంటే అనుభవ జ్ఞానం కనుక చెబుతున్నాను. ఈ సాధన ఫలితాలు శబ్ద బాధల నివారణ, అనేక రకాల శబ్ద బాధలు అంటే ఏదో సౌండ్తో వచ్చే బాధలని కాదు, అనేక రకాల భూత ప్రేత పిశాచ బాధలు నువ్వు అంటే వెళ్తే రమ్మంటే వస్తుంటాయి. మంత్ర సిద్ధి తర్వాత సాధకుడికి అమోఘమైన రక్షణ, రాత్రి భూతగణాలతో సంభాషణ, నీకు నచ్చకపోతే దోషణ నివారణ. ఈ సాధన సిద్ధి పొందిన వ్యక్తి ఎవరైనా శత్రువులు అనుకునే వాళ్ళు ఉంటే ఆ శత్రువు మాటకి శక్తిహీనత ఉంటుంది. అతను ముందుకు రాగానే వాళ్ళకి మాట పడిపోతూ ఉంటుంది. యథావిధంగా మాయాజాలాన్ని చెదరగొట్టే శబ్ద వేగం కలుగుతుంది. ఎంత పెద్ద మాయాజాలం మాంత్రికుడైనా సరే ఈ సాధన చేసిన వ్యక్తికి ముందు నిలబడడం అసాధ్యం. ఇక మళ్ళా నేను ఒక హెచ్చరిక చెప్తున్నాను మీకు. ఘంటాకర్ణ తంత్ర సాధన సాధారణ భక్తులకు మాత్రం కాదని గుర్తుంచుకోండి. మీరు చేయలేకపోతే ఇటువంటి సాధనలు కూడా ఉన్నాయి అని తెలుసుకోనికే మంత్ర సహితంగా నేను చెబుతున్నాను. ఈ ఘంటాకర్ణ తంత్ర సాధన సాధారణ భక్తులకు మాత్రం కాదు. ఈయన శబ్ద వేగాన్ని గురి చేస్తే తీవ్ర మానసిక ఒత్తిడి, దేహ దాహాలు కలుగుతాయని గుర్తుంచుకోండి. గురువు ఉపదేశం లేకుండా ఇటువంటి మంత్రాలని ఆకర్షింపవద్దు. ఇవి కూడా నేను ఎందుకు పెడుతున్నా అంటే నా తర్వాత ఇవన్నీ ఎటుపోతాయో తెలియదు కాబట్టి మీరు ఎవరైనా దాచిపెట్టుకుంటారేమో అనే ఉద్దేశంతో ఇక్కడ మంత్రతంత్రాలతో సహా యంత్రాలతో సహా ఇస్తున్నాను అంతే. ఆయన జాగ్రత్తగా చేసుకోండి. ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రం ఈ సాధన చేయండి. మామూలు భక్తులు మాత్రం విని తరించండి అంతే. ఇంటువంటివి కూడా నా తాంత్రిక ప్రపంచంలో ఉన్నాయా అని. లేదు మీరు చెయ్యాలనుకుంటే ఎప్పుడైనా మన నవకాలిక సంస్థానికి వచ్చినప్పుడు మీ లోపల ఉండే కోరిక చెప్పండి, మీలో ఉండే వెసులుబాటును చూసి నేను నేర్పిస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.